రివ్యూలు కూడా లోటస్ పాండ్లోనే జరిగాయి. ఇక్కడ కాదు. అప్పుడు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ లో ఇల్లు కట్టుకున్నాక ఒక 6 నెలల ముందేమో ఇల్లు కట్టుకున్నాడు ఎలక్షన్స్. అప్పటి నుంచినే ఇక్కడ ఉండేవాడు. అంతకుముందు 100కి 70-80% హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మీదంతా లోటస్ పాండే కదా అని నవ్వుకునేవాడు అప్పుడు. ఇంకోటి మనకు అప్పుడు నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని కాబట్టి నాకు డిబేట్లకు ప్రాబ్లం ఉండేది కదా. గెస్ట్లు ఎప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు అక్కడికి వస్తానే ఉండేవాడు. వైసీపీ వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కదా. అప్పుడు టీడీపీ వాళ్ళతో ప్రాబ్లం అయ్యి ఎందుకు టీడీపీ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు గారు ఇక్కడే ఉండేవాడు కదా. కాబట్టి ఇక్కడ మొదటి 2 ఏళ్ళు అయితే ప్రాబ్లం రాలా. మొదటి 2 ఏళ్ళు అక్కడైతే ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. 3వ ఏడాది నుంచి గెస్టులకు పెద్ద సమస్య అయిపోయేది. ఎందుకంటే గెస్టులు అందరూ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు. వైసీపీ వాళ్ళు అక్కడికి వస్తుండేవారు. వైసీపీకి ఏమో అక్కడే దొరికేవాళ్ళు గెస్టులు. టీడీపీకి ఇక్కడ దాకా వస్తే కానీ దొరికేవాళ్ళు కదా. ఇక్కడ చివరికి అందుకే ఇక్కడ లైవ్ ఇది పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చింది. అట్లాగా ఉండేది. ఇప్పుడు అట్లాగే నడుస్తూ ఉంటది. ఇందులో విదేశాలకు వెళ్తాడా లేకపోతే ఆడికి పోతాడా, 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు చూడాలా ఇవాళ వచ్చే కంప్లైంట్లలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకే వస్తాయి ఎక్కువ. ఎందుకు ఈ 5 ఏళ్ళు వైసీపీ పాలన మీద కంప్లైంట్లే ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలన మీదకి సంబంధించినటువంటి ఈ దాడులు ఇవి లోకల్ ఎమ్మెల్యేలు ఫాలో అప్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఈయన కూర్చుంటున్నాడు. ప్రస్తుతం అది నడుస్తుంటది. ఎక్కువ కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వస్తారు. ఎట్లా ఉంటదంటే 2 రోజులు పోయిన తర్వాత జగన్